వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. నగరంలోని 38వ డివిజన్ సమతానగర్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ప్రజల్లో సుమారు 90% మంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమృత్ 2 పథకం కింద సుమారు 430 కోట్లతో ఒంగోలు నగరంలో పైప్ లైన్లు, బోర్లు, ట్యాంకుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తోందని, పెన్షన్ లేని అర్హులందరికీ త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లలో సుమారు 4190 ఇళ్లను మరో 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన 2000 ఇళ్లను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులైన వారికి పట్టాల పంపిణీపై కూడా త్వరలో చర్యలు చేపడతామన్నారు. ఒంగోలు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పారిశుధ్యం, సుందరీకరణ, తాగునీటి సమస్యల పరిష్కారంలో గతంతో పోలిస్తే నగరంలో మార్పు వచ్చిందని దామచల జనార్దన్ తెలిపారు. నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా, తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా వెలిగించనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు, రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు.
తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు. రామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా, ఆకలి కడుపులకు జనార్దనన్న. ఈరోజు మన 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో ఈ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు ఎలా ఉన్నాయి,
అదేవిధంగా లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా దాని మీద ఈరోజు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో దాదాపు 90% వరకు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ పెన్షన్ కావాలని ఒకరిద్దరు అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైన్ ఆల్రెడీ వాళ్ళు అడిగిన 2-3 ప్లేసుల్లో కూడా మేము ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది మొదలు పెట్టే స్టేజ్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఒక పైప్ లైన్ కొత్తది ఒకటి వేస్తే ఈ ఏరియాలో దానివల్ల కొన్ని హౌసెస్కి ఇబ్బంది వస్తూ ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అమృత్ 2లో పూర్తిగా టౌన్ అంతా కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ టౌన్లో కూడా పూర్తిగా మార్చిన తర్వాత మనకి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికి 35 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఆ డ్రింకింగ్ వాటర్ 35 యూనిట్లుగా ఒక్కొక్క 5 ప్లేసులు కలిపి ఒకసారిగా మనకి పైప్ లైన్లు స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2లో ఈరోజు 430 కోట్లతోటి ఈరోజు టౌన్ అంతా కూడా పైప్ లైన్లు, అదేవిధంగా ఓవరే ట్యాంక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది మెగా వాళ్ళకు కూడా వర్క్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కాబట్టి ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ బజార్కి వచ్చే లోపలికే ఒక 4 ఏళ్ళకి హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నారు. మొన్నే పైప్ లైన్ మార్చారు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మన నాయకులు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా పథకాలు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా పెన్షన్లు కూడా తొందరలోనే ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా 4190 వరకు రేపు వితిన్ 2 నెలల లోపలే అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మిగతా ఇంకా 2000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మిగతా వాళ్ళకి 2000 మంది కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పట్టాల విషయం కూడా చూసుకొని పట్టాలు కూడా ఇవ్వడం కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోవాలి. 2014 ముందు ఈ టౌన్ ఎలా ఉంది, తర్వాత 2014 తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా వంతు మాత్రం మా నోటీస్లో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.